భారత మాజీ క్రికెటర్ హెడ్ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. క్యాన్సర్కు లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అంశుమాన్ ఇటీవలే భారత్కు వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ అధికారులకు బోర్డు కార్యదర్శి జైషా గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం సహాయం అందించాలని ఆదేశాలిచ్చారు. ఈ లోపైన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. అంశుమాన్ గైక్వాడ్ మృతికి ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. క్రికెట్కు ఆయన చేసిన సేవ, కృషి ఎన్నడూ గుర్తుండిపోతుందన్నారు. గైక్వాడ్ మరణ వార్త తనను బాధించిందన్నారు. గైక్వాడ్ ప్రతిభ గల ఆటగాడని, అత్యుత్తమ కోచ్ అంటూ కొనియాడారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతిని ప్రకటించారు మోడీ. గైక్వాడ్ మరణం క్రికెట్ కుటుంబానికి హృదయ విదారకరమైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు ప్రధాని. అంశుమాన్ గైక్వాడ్ ఈడెన్ గార్డెన్స్లో జరిగిన వెస్టిండీస్పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. 1994 నుంచి 87 మధ్య భారత్ తరపున 40 టెస్టులు ఆడారు, 15 వన్డేలు ఆడారు. మొత్తం భారత్ తరపున 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు ఆయన. 87లో చివరి వన్డే మ్యాచ్ ఆడి క్రికెట్కు గుడ్ బై చెప్పారు. అంశుమాన్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో బరోడా తరపున 250కి పైగా మ్యాచ్లు ఆడారు. 70 టెస్ట్ ఇన్నింగ్స్లో 30 సగటుతో 2254 పరుగులు చేశారు. మొత్తం పరుగుల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1983లో జలంధర్లో పాకిస్తాన్పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్. టెస్ట్ క్రికెట్లో అత్యంత స్లోగా డబుల్ సెంచరీ చేసిన క్రీడాకారుడిగా నిలిచారు. క్రికెట్కు గుడ్ బై చెప్పిన అంశుమాన్ తర్వాత 1997, 2000 మధ్య కాలంలో జాతీయ టీం సెలెక్టర్గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు. 2 సార్లు భారత క్రికెట్ టీంకు హెడ్ కోచ్గా కూడా సేవలందించారు. ఆయన మరణ వార్తతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది. చాలామంది సీనియర్ క్రికెటర్లు, ఆనాడు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511